మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అనుకున్నంత పని అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఒకరిపైన ఒకరు ఎత్తులు పై ఎత్తులు జరుగుతున్నట్టే అధికార యంత్రాంగం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కొన్ని పార్టీలకు కలిసి వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జనసేన పార్టీ గ్లాసు గుర్తుపై ఇప్పటివరకు నడిచినటువంటి రాద్ధాంతానికి క్లైమాక్స్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ని రిజర్వ్డ్ కేటగిరీలో పెట్టినప్పటికీ ఫ్రీ సింబల్స్ కేటగిరీలో ముఖ్యంగా గాజు గ్లాసు గుర్తు ఉంది కాబట్టి స్వతంత్రులకి ఈ కేటాయింపులు చేస్తూ అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కూటమిలో గుండెదడ మొదలైంది. చాలా చోట్ల తిరుగుబాటు అభ్యర్థులుగా జనసేన పార్టీ నుంచి అలానే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరెవరైతే అక్కడ పోటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించేటువంటి వెసులుబాటు అధికారులు కల్పించారు. ఆ మేరకు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దీంతో ఒక చోట కాదు, చాలా నియోజకవర్గాల్లో లోక్సభ స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించినటువంటి పరిస్థితి ఏర్పడింది. విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి ఈ గుర్తు వేరెవరికి కేటాయించారు. అలానే రాజమండ్రి లోక్సభ స్థానానికి సంబంధించి కేటాయింపులు జరిగినాయి. ఇంకా ఈ నిర్ణయాలు పూర్తి స్థాయిలో వెలువడేటటువంటి క్రమంలో ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో, అంటే మొత్తంగా 21 స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు పేరుతో స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు జనసేన పార్టీ రెబల్స్ కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ రెబల్స్ కూడా కావచ్చు. అలానే విజయనగరం నుంచి మొదలుపెట్టి చూస్తే విజయనగరంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానానికి బరిలో దిగినటువంటి టీడీపీ రెబల్ మీసాల గీతకి ఈ సింబల్ దక్కింది. అలానే జగ్గంపేటలో, మచిలీపట్నంలో, మరోవైపు చూస్తే విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చేటువంటి జగ్గయ్యపేటలో, రాజమండ్రి పార్లమెంటరీ స్థానంలో కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయింపులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. అసలు ఏం జరిగింది? గాజు గ్లాస్ గుర్తు ఎందుకు కేటాయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనీసం 7-8 చోట్ల ఇప్పటికే గుర్తు కేటాయించినట్టుగా కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటకు వచ్చింది. అలానే మిగతా చోట్ల ఇంకెక్కడెక్కడ ఈ సింబల్స్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది స్వతంత్ర అభ్యర్థులకు అనేది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది గాజు గ్లాస్ సింబల్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు విజయనగరం అసెంబ్లీ స్థానానికి సంబంధించి. విజయనగరం అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం టీడీపీ రెబల్ టికెట్ ఆశించి భంగపడినటువంటి మీసాల గీత అక్కడ పోటీ చేస్తున్నారు. మీసాల గీతకి ఈ టికెట్ కేటాయిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు. సో అది ఒక సమస్య విజయనగరం జిల్లాలో. అలానే జగ్గంపేట నియోజకవర్గంలో కూడా సూర్యచంద్ర జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు తిరుగుబాటు అభ్యర్థిగా రెబల్గా బరిలో దిగారు. రెబల్ సూర్యచంద్రకి ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు దక్కింది. సో గాజు గ్లాసు గుర్తు అనేది ఇక్కడ చాలా వరకు పాపులర్ అయినటువంటి సింబల్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పటి వరకు కూడా తన సింబల్గా దీన్ని ప్రచారం చేసుకుంటూ ఉంది. ఎన్నికల సింబల్గా అన్ని చోట్ల కూడా ప్రచారం చేసింది. అయితే పోటీ విషయంలో పరిమిత స్థానాలకే ఈ పోటీ పరిమితం కావడంతో గాజు గ్లాస్ సింబల్ని ఫ్రీ సింబల్స్ జాబితాలో ఎలక్షన్ కమిషన్ చేర్చింది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకి జనసేన పార్టీ నాయకులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఫ్రీ సింబల్స్ నుంచి దీన్ని మినహాయించండి, లేదంటే స్వతంత్ర అభ్యర్థులకి కనుక కేటాయిస్తారు. ఎందుకంటే 10% పైగా సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి ఈ సింబల్ని రిజర్వ్ చేయాలనేటువంటి విజ్ఞప్తిని జనసేన నాయకులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులకు కూడా విజ్ఞప్తులు చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి ఎన్నికలకి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు 29వ తేదీ సాయంత్రంతో ముగిసింది కాబట్టి ఇక సింబల్స్ కేటాయింపు ప్రక్రియని అధికారులు చేపట్టారు. ఈ క్రమంలోనే స్వతంత్ర అభ్యర్థులందరికీ, స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, తిరుగుబాటు అభ్యర్థులు కావచ్చు, వీళ్ళకి సింబల్స్ దక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో తిరుగుబాటు అభ్యర్థులు లేని చోట్ల కూడా సింబల్స్ కేటాయింపు జరిగింది. అది ఏ క్రైటీరియా ప్రకారం జరిగిందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నవతరం పార్టీకి సంబంధించి నవతరం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో బరిలో దిగుతుంది. అలానే ఇది కూడా రిజిస్టర్డ్ పార్టీ. జనసేన పార్టీ ఎలా రిజిస్టర్డ్ పార్టీనో అలానే నవతరం పార్టీ కూడా రిజిస్టర్డ్ పార్టీ. దాదాపు 8 సంవత్సరాలు పైగా ఈ పార్టీ రాష్ట్రంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలానే ఈ సింబల్స్ వైజ్గా చూస్తే కనుక చిరంజీవి బొమ్మ పెట్టుకొని మరి ప్రచారం చేసుకుంటున్నటువంటి పార్టీ ఇది. సో ఈ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్లో బరిలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అది ముఖ్యంగా
విజయవాడ పార్లమెంటరీ స్థానానికి సంబంధించి కృష్ణ కిషోర్ అనేటువంటి ఒక అభ్యర్థి పోటీ చేశారు. ఆ పార్టీకి అభ్యర్థికి ఈ సింబల్ని కేటాయించారు. అయితే పార్టీలకి ఎలా కేటాయిస్తారు అనేటువంటి చర్చ ఉంది. అలానే కృష్ణ కిషోర్ విజయవాడ ఎంపీ సీటుకి పోటీ చేస్తున్నారు. నవతరం పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. ఆయనకి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించింది. అలానే మచిలీపట్నంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎందుకంటే మచిలీపట్నం నియోజకవర్గంలో లోక్సభ సీటుకి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ బాలశౌరి వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీ జనసేన నుంచి పోటీ చేస్తారు. అయితే మచిలీపట్నం అసెంబ్లీ సీటు విషయంలో ఇక్కడ గాజు గ్లాసు గుర్తుని వేరొకరికి కేటాయించింది. ఎన్నికల అధికారులకి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు వేరొకరికి కేటాయించారు. సో ఇక్కడికి వచ్చేసరికి చింతపల్లి మనోహర్ అనేటువంటి ఒక స్వతంత్ర అభ్యర్థి, చింతపల్లి మనోహర్ స్వతంత్ర అభ్యర్థి. ఆయన వైసీపీకి కానీ జనసేనకి కానీ అలానే వేరొకరికి ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో ఈ ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అయితే ఫైల్ చేశారు. కేవలం అసెంబ్లీ స్థానానికి మాత్రమే చింతపల్లి మనోహర్ ఫైల్ చేశారు. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఫ్రీ సింబల్స్ లిస్టులో ఉంది కాబట్టి రిప్రజెంటేషన్స్ ప్రకారంగా వాళ్ళు ఎవరు టాప్ ప్రయారిటీలో తమ ప్రయారిటీగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఎవరు రిప్రజెంట్ చేస్తారో ఆ సింబల్ని కేటాయించేటువంటి ఒక వెసులుబాటు ఫ్రీ సింబల్స్కి ఉంటుంది. కానీ అదే క్రమంలో ఆ విజ్ఞప్తి మనోహర్ చేస్తే ఆయనకి ఈ గాజు గ్లాస్ గుర్తుని అధికారులు కేటాయించారు. అంటే అసెంబ్లీకి సంబంధించి మచిలీపట్నం అసెంబ్లీకి సంబంధించి అక్కడ కొల్లు రవీందర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి తరఫున బరిలో నిలిచారు. సో ఆయనకి ఇక్కడ ఓట్ల చీలిక అనేది గాజు గ్లాస్ గుర్తు ప్లస్ సైకిల్ గుర్తు రెండింటిలో కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఇదే తరహాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే మరొక నియోజకవర్గం జగ్గైపేటలో కూడా ప్రకాష్ రావు అనేటువంటి ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచారు. ఆయనకి గాజు గ్లాసుని గుర్తుని కేటాయించారు. సో ఇలా చూస్తే ఓవరాల్గా ఒక 7-8 చోట్ల ఈ సింబల్కి సంబంధించి గాజు గ్లాసు గుర్తుకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగినట్టుగా సమాచారం వస్తుంది. దీంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా గాజు గ్లాస్ గుర్తుని వేరొక పార్టీ నాయకులకి కేటాయించారు. అది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే ఇది అధికారికంగా రిలీజ్ చేసినటువంటి ప్రకటన. ఇక్కడ మనకి అర్థమవుతుంది రాజమండ్రి సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా 8 రాజమండ్రి పార్లమెంటరీ స్థానానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల వివరాలు అలానే గుర్తులు కలెక్టరు జిల్లా ఎన్నికల అధికారి పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి మాధవి లత ఈరోజు సాయంత్రం అనౌన్స్ చేశారు. పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు అంటే మొత్తం 12 మంది అభ్యర్థులు రాజమండ్రి లోక్సభ పరిధిలో ఉన్నారు. సో అందులో చూస్తే కనుక ముందుగా గుర్తింపు పొందినటువంటి జాతీయ పార్టీల జాబితాలో ఉంటుంది. బహుజన సమాజ్ పార్టీ నుంచి అభ్యర్థి ఉన్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ నుంచి గిడుగు రుద్రరాజు అభ్యర్థిగా ఉన్నారు. మాజీ పిసిసి చీఫ్. తర్వాత గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల జాబితాలో ఫ్యాన్ గుర్తు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటే డాక్టర్ గూడూరు శ్రీనివాస్కి కేటాయించారు. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి భారత జాతీయ జనతా పార్టీ కమలం గుర్తు కేటాయించారు. ఇక్కడి నుంచి ఒక ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఐదవ పేరు బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఇదే పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. సో ఈ పేరు ఒక కన్ఫ్యూజన్ అనుకుంటే నవరంగ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆయన టికెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు బకెట్ గుర్తు కేటాయించారు. దాని కిందనే మేడా శ్రీనివాసరావు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్యాస్ టంబ్లర్ గుర్తుని ఆయన కేటాయించారు. అంటే ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు గ్యాస్ టంబ్లర్. ఆ గ్లాస్ టంబ్లర్ని ఇప్పుడు ఒక స్వతంత్ర అభ్యర్థి లేదా ఒక రిజిస్టర్డ్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఇక్కడ కేటాయించడం అనేది మరొక కన్ఫ్యూజన్. అంటే కమలం పువ్వు ఉమ్మడి కూటమి కోణంలో చూస్తే కనుక కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలి. కానీ ఇక్కడ మరొక అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తుతో బరిలో నిలుస్తున్నారు. సో ఇది ఒక ఓటర్లందరికీ కూడా ఒక అయోమయాన్ని గురి చేసేటువంటి సంఘటన. ఓటరు ఎటువైపు మరలాలి, కూటమిలో ఎవరెవరు బరిలో ఉన్నారు ఎవరెవరు బరిలో లేరు అనేటువంటి విషయంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ సమస్య అంతా కూడా ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తుని ఉంచడమే అనేది అందరికీ అర్థమైనటువంటి విషయం. అలానే ఏదైతే ఎలక్షన్ మాన్యువల్ నామినేటెడ్ అభ్యర్థులకు ఇచ్చేటువంటి నామినేషన్స్ వేసేటువంటి అభ్యర్థులకు ఇచ్చేటువంటి ఎలక్షన్ మాన్యువల్లో ఫ్రీ సింబల్లో ఈ గుర్తుని పెట్టడం పైన అభ్యంతరం తెలుపుతూ జనసేన పార్టీ ఎన్నికల అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. అయినా కానీ దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీంతోనే పెద్ద సమస్య ఎదురవుతుంది. అసలు ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు జాతీయ పార్టీలు అలానే
సింబల్ రిజర్వ్ అయినటువంటి పార్టీలు అలాంటి కేటగిరీలు పెట్టింది కదా, దానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ మనం చూద్దాం. గతంలో జరిగినటువంటి ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ పరిస్థితిని మనం ఒకసారి గమనించి చూస్తే కనుక ఇందులో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలకి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం ఇందులో జరిగింది. ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విజయవాడ లిస్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ విత్ ఏపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్తో రిజిస్టర్ అయి ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటిది 22/6/2023లో ఇది రిలీజ్ చేసింది. సో ఇందులో జాతీయ పార్టీలు రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ అనేటువంటి కేటగిరీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, అలానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇవి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందినటువంటి జాతీయ పార్టీల జాబితాలో ఉన్నాయి. ఇక రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ జాబితాని ఒకసారి పరిశీలిద్దాం. అందులో 2 పార్టీలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఇక్కడ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ బైసికిల్ సింబల్, అలానే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సీలింగ్ ఫ్యాన్ సింబల్, ఇవి 2 పార్టీలు మాత్రమే రాష్ట్ర పార్టీల జాబితాలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ ఇన్ అదర్ స్టేట్స్ అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టేట్ పార్టీస్ని కూడా ఒక సపరేట్ జాబితాగా ఇక్కడ గుర్తింపు పొందింది. అంటే ఇతర రాష్ట్రాల్లో బలమైనటువంటి పార్టీలే ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకుని రికగ్నైజేషన్ అంటే ఎలా వస్తుంది? 6% ఓటింగ్ రావాలి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కనుక. ఆ జాబితాలో ఉన్నటువంటి ఆ జాబితాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఏవైతే ఆంధ్రప్రదేశ్లో రికగ్నైజ్డ్ పార్టీలు ఏవేవి ఉన్నాయో వాటిపైన క్లారిటీ తీసుకుని, ఇది ఆల్ ఇండియా అన్నా డిఎంకే అంటే ఏఐఏడిఎంకే 2 లీవ్స్ 2 ఆకులు గుర్తున్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా అది గుర్తింపు పొందినటువంటి పార్టీ. అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లయన్ ఇక్కడ సింహం గుర్తుతో ఇది చాలా చోట్ల పోటీ చేసేటువంటి పార్టీ. అలానే ఏఐఎంఐఎం అంటే కైట్ గాలిపటం గుర్తు ఎంఐఎం పార్టీ కూడా ఇక్కడ గుర్తింపు పొందినటువంటి పార్టీల జాబితాలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ గుర్తింపు పొందినటువంటి పార్టీ. ఇంకా భారత రాష్ట్ర సమితి ఫార్మర్లీ తెలంగాణ రాష్ట్ర సమితి కారు గుర్తు అయితే దీన్ని పెండింగ్లో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. అలానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సింబల్ కూడా ఇక్కడ రిజిస్టర్ అయింది. అలానే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అది కూడా ఉంది. జనతాదళ్ సెక్యులర్ అంటే జేడీఎస్, జనతాదళ్ యునైటెడ్ యారో మార్క్ ఇది కూడా ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ క్లాక్ అది కూడా ఉంది. సమాజ్వాదీ పార్టీ బనియన్ ట్రీ, అలానే రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ స్పేడ్ అండ్ స్ట్రాకర్. అంటే వీటికి సంబంధించినటువంటి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో బలమైనటువంటివి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ కమిషన్తో గుర్తింపు పొందినటువంటి పార్టీల జాబితాలో ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో ఇవి కాకుండా ఒక స్పెషల్ కేటగిరీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ స్పెషల్ కేటగిరీ పార్టీ ఏంటంటే ఒకే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ జనసేన పార్టీ. ఎందుకని గ్లాస్ టంబ్లర్ గురించి మనం ఇక్కడ స్పెషల్గా చెప్పాలి. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ విత్ రిజర్వ్డ్ సింబల్ రిజర్వ్ అయినటువంటి ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ 2023 జూన్ జూలైలో ఇచ్చినటువంటి ఒక రిపోర్టు ప్రకారం చూస్తే కనుక ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే ఉంది. కానీ జనసేన పార్టీ మొత్తం నియోజకవర్గాల్లో పోటీ చేయకపోవడం ఒక రికగ్నైజ్డ్ పార్టీ సింబల్ రిజర్వ్ అయినటువంటి పార్టీ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ సింబల్ రిజర్వ్ కాని స్థితిలోకి వెళ్ళింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి మాన్యువల్స్లో ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తును పెట్టారు. అదే క్రమంలో ఇక్కడ చాలా పార్టీలు ఇంకా రిజిస్టర్ అయినటువంటి పార్టీలు 94 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. రిజిస్టర్ అయ్యి గుర్తింపు పొందినటువంటి పార్టీలు. సో ఆ జాబితా చాలా పెద్దగా ఉంది. అది చూస్తే కనుక ఎవరికైనా కానీ చాలా క్లియర్గా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఇన్ని పార్టీలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి డౌట్ వస్తుంది. ఇలా ఒక ప్రత్యేక హోదా పార్టీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఒక ప్రత్యేక హోదా కలిగినటువంటి పార్టీ. కానీ ఆ పార్టీ సింబల్ను మాత్రం ఇప్పుడు ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టడం వలన స్వతంత్ర అభ్యర్థులు అలానే ఈ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్లో ఏవైతే సింబల్స్ రిజర్వ్ కాలేదో ఈ పొలిటికల్ పార్టీస్లో చాలా వరకు నవతరం పార్టీ లాంటివి కావచ్చు, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇలాంటి పార్టీలన్నీ కూడా అక్కడ గాజు గ్లాసు గుర్తుని అడాప్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాయి. అదే క్రమంలో ఇక్కడ మన పార్టీల పేర్లు చూస్తే కూడా అర్థమవుతుంది. చాలా పార్టీలు ఉంటాయి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఇలా నవతరం పార్టీ, ఇక్కడ ఈ లిస్టులో నవతరం పార్టీ ఇక్కడ మనం చూస్తే కనుక అర్థమవుతుంది. నవతరం పార్టీ సింబల్ అంటే రిజర్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తుని తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. నవతరం పార్టీ ఆల్రెడీ దాన్ని అప్లై చేసింది. ఎలక్షన్ కమిషన్ అధికారులు అంగీకరించారు. సో ఇదే క్రమంలో మరొక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనేటువంటి పార్టీ కూడా ఇక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ
సెక్యులర్ అనేటువంటి పార్టీ ఇక్కడ కనిపిస్తుంది మనకి. సింబల్ లేని ఒక రిజర్వ్డ్ పార్టీ కేటగిరీలో ఉన్నటువంటి పార్టీ. సో ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు జనసేన పార్టీ గుర్తు విషయంలో, ఎందుకంటే అది ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టడం వల్ల ఈ పార్టీలన్నీ కూడా తమకు కావాలి అనేటువంటి విజ్ఞప్తిని చేయడం, ఎన్నికల అధికారులు కేటాయించడం. అలానే స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల జనసేన పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్స్ వేసిన వాళ్ళు, అలానే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్స్ వేసిన వాళ్ళ హై ప్రయారిటీ గాజు గ్లాస్ గుర్తు. ఎందుకంటే అది ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద అభిమానం కావచ్చు, కూటమి అనేటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, దీనివల్ల తెలుసో తెలియకో ఓట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఈ సింబల్స్ కావాలనేటువంటి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు మొత్తం 175 నియోజకవర్గాల్లో కేవలం 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అంటే మిగిలినటువంటి ఈ 23 మినహా మిగిలినటువంటి 177 నియోజకవర్గాలు, అంటే మొత్తం 200 నియోజకవర్గాలుగా మనం లెక్కేసుకొని చూస్తే కనుక అవి ఇవి కలిపి ఆ 177 నియోజకవర్గాల్లో కూడా టాప్ మోస్ట్ వాంటెడ్ సింబల్గా గాజు గ్లాస్ గుర్తు కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఒక్కొక్కటిగా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి క్లారిటీ వచ్చింది. ఇప్పటికే ఒక 7-8 నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తుని కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు చేసినా కానీ పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారు, అలానే ఈ సమస్య నుంచి కూటమి ఎలా బయటపడుతుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి సంకటం వచ్చేది కూటమికి. ఓటు కన్వర్షన్, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓటు అటు టీడీపీకి కానీ బీజేపీకి కానీ ట్రాన్స్ఫర్ అయితేనే ఆయా నియోజకవర్గాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ, అలానే కృష్ణా జిల్లాలో కానీ, విశాఖ జిల్లాలో కానీ ఉన్నటువంటి పోటీ రీత్యా పరిశీలించి చూస్తే కనుక ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా స్వల్ప మార్జిన్లతో గెలిచేటువంటి పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. గత ఎన్నికల్లో చూస్తే దాదాపు 40 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఓటు చీలిక వలన తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. 7 పార్లమెంటరీ స్థానాల్లో కేవలం జనసేన అభ్యర్థులు బరిలో నిలవడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనటువంటి చరిత్ర ఉంది. సో ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ కనుక సరిగా జరగకపోతే కూటమి ఖచ్చితంగా బొక్కబోర్లా పడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సింబల్ సమస్యని ఏ విధంగా అధిగమిస్తారు? కేవలం గాజు గ్లాసు గుర్తు వల్ల వేసినటువంటి అంచనాలన్నీ కూడా కల్లాస్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన న్యాయ పోరాటం చేస్తారా, మరేదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అనేది కూటమి నాయకులు, జనసేన పార్టీ అధినేత ప్రధానంగా ఏ విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.